హాయ్ నేను సతీష్. చాలామంది పిఆర్ టీమ్స్ కూడా ఏమైందంటే ఇప్పుడు జరుగుతున్న బజ్ ఏంటంటే ఇగో మావాడే విన్నర్ మావాడే విన్నర్ మావాడే విన్నర్ మా నిఖిలే విన్నర్ మా గౌతమే విన్నర్ మా గౌతమే టైటిల్ ఎత్తేసాడు మా నిఖిలే టైటిల్ ఎత్తేసాడు అయిపోయింది అని లెక్క చాలా ప్రచారం అయితే బజ్ అయితే నడుస్తుంది. ఇంతవరకు అది ఎవ్వరికీ తెలియదు. ఎంత ప్రచారం జరిగినా అంత హంబక్కే, నో డౌట్. అది ఎప్పుడు మనకి ఇవాళ నైట్ 7 గంటల నుంచి మనకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చినా సరే నాగార్జున హౌస్లోకి పోయి ఆ ఇద్దరు చేతులు పట్టుకొని తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి ఆ చేతులు ఎత్తది అంతా కలిపి 8 తర్వాత అవుతుంది. మనకైతే కనీసం ఒక 7కి ఈ టైంకి అయితే మనకైతే అప్డేట్ వస్తుంది. ఇన్ని అప్డేట్స్ ఈ సీజన్లో ఇన్ని అప్డేట్స్ ఇచ్చాను చెప్పండి. ఇన్ని చెప్పినప్పుడు ఇది ఎవరు గౌతమా లేకపోతే నిఖిల్ అనే క్లారిటీ వచ్చేసి ఉంటే, అది లీక్ అయ్యిందంటే అప్డేట్ వచ్చింటే ఫస్ట్ నేనే కదా చెప్పేసేవాడిని. ఈ సీజన్లో ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా మీకే తెలుసు. సో నేను అలా ఇన్స్టాలో పెట్టినా లేకపోతే వీడియోలో చెప్పినా తర్వాత ఇంకా పెట్టడం వల్ల వాళ్ళకి రీచ్ వచ్చినా మనకేంటంటే లైక్స్ తక్కువ మీరు చేయకపోవడం వల్ల, ఎక్కువ లైక్స్ చేయకపోవడం వల్ల రీచ్ తగ్గింది. మీరు లైక్స్ చేస్తే వేగంగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో మనం ఇలా ఇన్స్టాలో పెడితే అలాగా కాపీ పేస్ట్ అనే మాదిరిగా ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళైతే షేర్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇన్ని చెప్పినట్టు చెప్పేస్తాగా. ఇప్పుడు బజ్ అది మాత్రమే ఇదేం చెప్పే కదా పిఆర్ రాజ్యం నడుస్తుందని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఓన్లీ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది ఇంకా క్లారిటీ లేదు ఎవరు విన్నరు ఎవరు రన్నరని. కాకపోతే ఎలిమినేషన్కి సంబంధించి ఇప్పటికే నేను చెప్పేసా కదా, ఎవరెవరు అయ్యారని కూడా ఒక వీడియోలో చెప్పా కదా. అది కూడా ఎవరు అవినాష్ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరూ ఎట్లా అయ్యారని కూడా చెప్పుకుంది. అయితే ఇప్పుడు విన్నర్ ఎవరు ఏంటనేది నిన్నటికి నేను వీడియో అనలైజ్ చేసేటప్పుడు అఫీషియల్కి ఎట్లా ఉండబోతుంది ఏంటనేది కేవలం 3% ఎడ్జ్ ఉంటుంది. అది కూడా నిఖిల్ హైప్లో ఉన్నాడు అని చెప్పే కదా. ఇప్పుడుకి నాకున్న అప్డేట్ ప్రకారం కొంత సమాచారం మేరకు నా అంచనా ప్రకారం నిఖిల్ గౌతమ్ ఎవరు బయటపడినా జస్ట్లో బయటపడతారు. ఆ 3% కూడా ఉండకపోవచ్చు. అంటే నువ్వా నేనా హోరాహోరీ అంటాం కదా, అంత టఫ్ ఫైట్ జరగడం వల్ల ఎవరైనా సరే బొటాబొటి ఇలా గట్టెక్కర్రా బాబోయ్ అని మాదిరిగా ఉంటుంది. అంతే తప్ప భారీ ఎలివేషన్లు భారీ డిఫరెన్స్ ఏ ఉండవు. నిఖిలైనా గౌతమైనా జస్ట్ 1% అనే స్థాయిలో అంత టఫ్ ఫైట్ ఎప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయి షాక్ అయ్యే రేంజ్లో ఓటింగ్ ఈసారి గట్టిగా జరిగింది. దానివల్ల ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది ఏంటనేది చూడాలి. మరి అదైతే జరగబోతుంది. అట్లాగే సూట్ కేసు పట్టుకొని ఇంకోటి గోల్డెన్ సూట్ కేసు తీసుకుని కూడా ఎవరంటే రష్మిక మందన్న అండ్ సుకుమార్, మీ ఫేవరెట్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ వీళ్ళైతే వస్తా ఉన్నారు. యాక్చువల్గా అల్లు అర్జున్ కూడా రావాల్సింది, బట్ ఆయన ఇప్పుడు నిన్న కేసు ఇష్యూ అంతా అయింది కదా, ఈ సిచ్యువేషన్లో ఆయన రాలని పరిస్థితి ఉండడంతో రష్మిక సుకుమార్ వచ్చి మరి గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ చేస్తారేమో అని నేను అనుకుంటాను. ఇదైతే నా గెస్ క్లియర్లీ. ఎందుకంటే అది కూడా ఏంటి, ఇప్పుడు నాకున్న అప్డేట్ ప్రకారం అవినాష్ అండ్ ప్రేరణ ఉండేటప్పుడు సూట్ కేసు ఆఫర్ చేయలేదంట. సో ఆఫర్ చేయకపోతే ఒకవేళ చేసి ఉండుంటే అక్కడ సిల్వర్ సూట్ కేసు పెట్టుంటే గత సీజన్లో ఏంటంటే 6 ఉండేటప్పుడు 5 ఉండేటప్పుడు సిల్వర్ సూట్ కేసు పెట్టేవాళ్ళు, 4 ఉండేటప్పుడు గోల్డెన్ సూట్ కేసు వచ్చేది. ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ టాప్ 5 ఉండేటప్పుడు కూడా పెట్టలేదంట. ఒకవేళ పెట్టుంటే 10 లక్షల దగ్గర అక్కడ కట్ అయిపోయి ఉండేది. ఆ తర్వాత ఇంకో సూట్ కేసు పెట్టేదని కూడా లేకపోయి ఉండే. బట్ ఇప్పుడు పెట్టలేదని కనుక అది ఇప్పుడు టాప్ 3 నబిల్, గౌతమ్, నిఖిల్ ఉండేటప్పుడు ఈ గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ కోసం ఈ రష్మిక సుకుమార్ అయితే తెస్తారు పెడతారని తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. మరి వాళ్ళు పెట్టేటప్పుడు ఒకవేళ తీసుకుంటే నబిల్ కానీ ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకుంటా సూట్ కేసు తీసుకుంటే ఒక సెంటిమెంట్ రిపీట్ అయినట్టుగా. ఒక సీజన్లో సోహెల్ అట్లాగే శ్రీమాన్ ఎవర్, ఆ తర్వాత ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే నబిల్ తీసుకెళ్తారేమో చూడాలి ఒకవేళ ఏంటి అనేది. అలాగే ఇంకోటి ఏంటి, ఫినాలే కోసం ఆ ట్రోఫీ ఇచ్చేదానికోసం ఇప్పటికీ నాకున్న అప్డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఒక సీజన్లో వచ్చి ఇచ్చారు కదా. నేను అవినాష్ కూడా చెప్పాడు కదా, నువ్వు మంచి టైమింగ్తో కామెడీ చేస్తున్నావు, ఆ నటుడు సీనియర్ యాక్టర్ రాజుబాబు గారితో పోల్చారు, చాలా హ్యాపీ అయింది, అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సీజన్ 4లో ఆయన ఇచ్చినట్టుగా మరి ఈ సీజన్లో ఏంటంటే ఆయన తనయుడు ఈ రామ్ చరణ్ చేతుల మీదుగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఇప్పటికైతే ఉన్నాయి. సో ఇది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ అవినాష్ ఏంటంటే ఉపేంద్ర వచ్చారు కదా, ఆయన మూవీ డైరెక్టర్ కమ్ హీరో, ఆయన అయితే బయటికి తీసుకొస్తారు. అట్లాగే ప్రేరణ కోసం ప్రజ్ఞా జైస్వాల్ డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణ సినిమాలో ఆమె హీరోయిన్ కదా. సో ఆ టీం తరఫున ఆవిడైతే ప్రేరణని తీసుకొస్తుందని తెలుస్తుంది. ఇక ఆ ముగ్గురు ఉండేటప్పుడు నబీల్ కూడా ఏంటి చాలా మంది సెకండ్ ప్లేస్ అంటే అంటున్నారు, కానీ నాకున్న ప్రకారం అంచనా ప్రకారం 3rd ప్లేసే, టాప్ 3లోనే ఉంటాడు. మరి అప్పుడు ఇవేమైనా ఈ ప్రచారం అంతా మామూలు కాదు, హంబక్ గెలిచేసాడు, అయిపోయింది, నిఖిల్ గెలిచేసాడు, గౌతమ్ గెలిచేసాడు, క్లియర్ అయిపోయింది, అనౌన్స్ చేసేసాడు చెబుతా ఉన్నా కదా. కొంతమంది పిఆర్ టీంలో అయితే ఇప్పటికే ఓటింగ్ అయిపోయిన మరుక్షణం కలుగులో ఎలకల్లో దూరిపోయారు. ఎక్కడ కామెంట్లో మెసేజ్లు తిట్లు శాపనార్థాలు ఏమీ లేవు. ఓకే, నేను అదే చెప్పాను, మా డ్యూటీ మాది అయిపోయింది, ఇక మేము వెళ్ళిపోతాం అని కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరంటే వాళ్ళు కొద్దిగా ఇంకా హైప్ అయితే చేస్తున్నారు. కానీ ఎంత చూసారు సిన్సియర్గా వర్క్ మాది అయిపోయింది, లాస్ట్ మినిట్ వరకు ఓట్లు వేయించడానికి రివ్యూస్ని తిట్టడానికి ఇదంతా చేస్తాం, మా డ్యూటీ ఓవర్, ఇంకా జంప్ అని మాదిరిగా అయిపోయాయి. కొందరు అయితే ఎదురు చూస్తున్నారు. సరే ఇంకోటి ఏంటంటే ఇంకో అప్డేట్,
నబీల్ రెమ్యునరేషన్ ఇప్పుడు టాప్ 5లో ఉండే వాళ్ళు రెమ్యునరేషన్ పరంగా కూడా చూసుకుంటే ఆయన ఒక పెర్ డే 30,000 కనుక వారానికి 2,10,000 కనుక 15 వారాలకైతే 31,50,000 ఈయన తీసుకుంటాడు. మరి గౌతమ్ కృష్ణ పెర్ డే 30,000 కనుక ఇతనికి 2,10,000 కనుక 10 వారాలు కదా ఇతను వైల్డ్ కార్డు కనుక ఇతనికి ఒక 21,00,000 వస్తాయి. నిఖిల్ రోజుకి 40,000 కనుక వారానికి 2,80,000 కనుక 15 వారాలకి 42,00,000 వచ్చాయి. మరి ఈ ముగ్గురులో ఎవరు టైటిల్ విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుద్ది కదా సూట్ కేసు కాకుండా. ఒకవేళ నిఖిల్ గెలిస్తే ఈ రెమ్యునరేషన్ ఎంత 42,00,000 ప్లస్ ప్రైజ్ మనీ ఫుల్ అమౌంట్ ఎవరు కూడా సూట్ కేసు తీసుకోలేదు అనుకోండి, ఫుల్ అమౌంట్ 55,00,000 వస్తే దగ్గర 55 ప్లస్ 42 97 లక్షలు, ఆల్మోస్ట్ ₹1,00,00,000 కారు. ₹1,00,00,000 రీచ్ అయిపోయినట్టే. నిఖిల్ అయితే జాక్ పట్టు కొట్టినట్టే. కారు ఒకటి అన్నారు, ఇది ఒక 42,00,000, ఆ ప్రైజ్ మనీ 55,00,000, ఇంకేంటి అట్లా. ఒకవేళ గౌతమ్ గెలిచాడు అనుకోండి 21,00,000 ప్లస్ 55 76,00,000 కారు, ₹1,00,00,000 దాటుతాడు ఆయన. నబీల్ తీసుకున్నా సరే సేమ్, ఆయన కూడా 31,50,000 ప్లస్ 55,00,000 తీసుకుంటే ఆయన కూడా ₹1,00,00,000 దాటుతారు. అంటే నబీల్ గౌతమ్ కృష్ణలో ఎవరైనా ఫుల్ అమౌంట్ ప్రైజ్ మనీ మొత్తం తీసుకుంటే విన్నర్ అయితే చెబుతున్నా, వాళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ అయితే నబీల్కి లేదులేండి ఛాన్స్. సో మొత్తానికి ఆయన ఒకవేళ సూట్ కేసు తీసుకోండి అనుకోండి 20 లక్షల వరకు ఆఫర్ చేసిన సూట్ కేసు స్వీకరించిన ఆయన రెమ్యునరేషన్ 31,50,000 ప్లస్ 20 లక్షలు తీసుకున్న 51,00,000 పైన ₹1,00,00,000 దాటిపోతాడు. నో డౌట్ అట్ట. గౌతమ్ కృష్ణ సూట్ కేసు తీసుకున్న ఒక 25 లక్షలు తీసుకున్నా సరే కష్టం. ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ 21 ప్లస్ అది 25 46 అవుతుంది, కష్టమే ఆయనకి. నిఖిల్ అయితే మాత్రం ₹1,00,00,000 దాటేస్తుంది. ఏనైతే ₹1,00,00,000 ఆయనైతే ₹1,00,00,000 దాటేస్తుంది. ఇట్లా ఉండబోతుంది మరి ఆ రెమ్యునరేషన్ సూట్ కేసు చుట్టే ఉండబోతుంది. మరి సూట్ కేసు ఎంత అమౌంట్ దగ్గర ఎవరు కట్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఆ ప్రైజ్ మనీ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కనుక ఇట్లా వాళ్ళకి దీనికి లింక్ అయ్యి అయితే ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి. అయితే మరి టాప్ 5లో ఉండే వాళ్ళు అవినాష్ పరంగా చూసుకుంటే ఆయనకి 40,000 కనుక రోజుకి, ఒక 2,80,000 వారానికి. వైల్డ్ కార్డు వచ్చాడు, 10 వారాలు ఉన్నాడు కనుక ఒక 28 లక్షలు. సూట్ కేసు అయితే మరి ఆఫర్ చేయలేదని, చేసుంటే బంపర్ ఆఫర్ కొట్టేవాడు. ప్రేరణ కూడా సేమ్, రోజుకో 35,000 చెప్పిన వారానికి 2,45,000 కనుక 15 వారాలకు 36,75,000 అయితే తెచ్చుకుంది. సో ఇవి ఇంకా విన్నర్ గురించి అయితే ఎవరు ఎన్ని చెప్పినా డప్పు కొడుతున్నారో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా వినేయండి, వదిలేయండి, పిచ్చ లైట్ తీసుకుంటే. ఏదో సామెత చెప్పినట్టుగా వినేవాడు ఉంటే ఏదో పంది పురాణం చెబుతుంది మాదిరి చెబుతూ ఉంటారు. అవన్నీ హంబక్ ఖచ్చితంగా. ఇంకా టీమ్స్ ఎవరైతే చెప్పే కదా, సాయి ధరమ్ తేజ్ వస్తున్నాడు, విజయ్ సేతుపతి కూడా వస్తాడు. ఆయనతోనే సూట్ కేసు కోసం ప్లాన్ చేశారు యాక్చువల్గా ఉపేంద్రలో, అది విజయ్ సేతుపతినే. బట్ ఫైనల్గా సుకుమార్ అండ్ రష్మిక వాళ్ళ చేతుల మీదుగా చేయబోతున్నారంట. మరి అప్డేట్ రాగానే, విన్నర్ అప్డేట్ అయితే ఖచ్చితంగా చెప్పే కదా ఈవినింగ్గా వస్తుంది. రాగానే ఎవరు ఓవరాల్ జర్నీ ఏంటి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళు, లైక్ చేయని వాళ్ళతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి 2 ఛానల్స్, కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత కూడా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో వీడియో ఉంటుంది కదా, అలాగే విన్నర్ది ఒక వీడియో, ఎపిసోడ్ ఒక వీడియో, 2 వీడియోస్ కూడా న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తా. తర్వాత బిగ్ బాస్ తర్వాత కూడా వేరే కంటెంట్తో, నెక్స్ట్ లెవెల్ కంటెంట్తో మ్యాక్సిమం ఒక కొద్ది రోజుల్లోనే వీలైనంత వేగంగా మేము ముందుకు వస్తా. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అప్డేట్స్తో టచ్లో మేము ముందుకైతే ఉంటాం. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.